హాయ్ అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఒక్కొక్కసారి కుట్టు లూజ్గా వస్తుందన్నమాట. మిషన్లో సెట్టింగ్స్ కొంచెం తేడా ఉంటే అలా లూజ్గా వస్తుంది. లూజ్గా వచ్చినప్పుడు ఫినిషింగ్ బాగోదన్నమాట. అందుకని దాన్ని తీసేసి మళ్ళీ వేసుకోవాలి. చాలా లూజ్గా ఉంది కదా కుట్టు, అందుకే నేను ఈ లైన్ విప్పేస్తున్నాను అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే బాబిన్ థ్రెడ్ ఈ చివరన కట్ చేసుకోవాలి. బాబిన్ థ్రెడ్ వైట్ థ్రెడ్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక లైన్ కనిపిస్తుంది అనమాట. ఈ చివర కట్ చేసుకోవాలి బాబిన్ థ్రెడ్ని. కట్ చేసిన తర్వాత పై చివర కూడా కట్ చేయాలి. అలా పై చివర కూడా కట్ చేసిన తర్వాత మనం ఆ బాబిన్ థ్రెడ్ని చేత్తో పట్టుకొని లాగాలన్నమాట. ఒక కొస పట్టుకొని లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఆ చివర కూడా కట్ చేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు బాబిన్ థ్రెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కుట్టంతా చాలా ఈజీగా తీసేయచ్చు. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ని రివర్స్ తిప్పేసి ఇటు సైడు ఈ పైన కుట్టును కూడా కొంచెం ఈ చివర కట్ చేసుకోవాలి. ఈ చివర కూడా కట్ చేసిన తర్వాత దారం మనం కొస చేతితో పట్టుకొని అలా లాగేస్తూ ఉంటే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. దారం కూడా ఎక్కడ తెగకుండా ఒకటే లైన్ వచ్చేస్తుంది. మొత్తం ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా వస్తుందో. పట్టుకొని లాగేస్తే సరిపోతుంది. క్లాత్ మాత్రం అసలు కుట్టు వేసి మళ్ళీ విప్పామన్న విషయమే అర్థం కాదు, అంత నీట్గా ఉంటుందన్నమాట. అది ఎలాంటి క్లాత్ అయినా సరే, ఇది హాఫ్ పట్టు క్లాత్, ఏ క్లాత్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ డ్యామేజ్ అవ్వదు. అలా విప్పేసుకోవాలన్నమాట. విప్పేసిన తర్వాత చూడండి దారం అలా వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.